రావణ, ఉన్న మాట ఉన్నట్టు చెప్తున్నాను. ఆకలి ఉన్నవాడు తెలియక విషంతో కూడుకున్న పదార్థాన్ని జీర్ణం చేసుకోగలగనని తినేసినట్టు సీతమ్మ జోలికొచ్చావు. ఆ సీతమ్మ ఎవరో తెలుసా? 5 తలల ఆవు. నీ ప్రమాదాన్ని నువ్వు కొని తెచ్చుకున్నావు. రామచంద్రమూర్తి యొక్క తేజస్సు ముందు నువ్వు నిలబడలేవు. నువ్వు చేసినటువంటి పాపం సామాన్యమైనటువంటి పాపం కాదు. ఏ పుణ్యం చేశావో ఆ పుణ్యానికి ఫలితాన్ని అనుభవించేశావు. కాంచన లంకకి అధిపతి అయ్యావు. కొన్ని వేల మంది కాంతలతో సుఖాల్ని అనుభవించావు. ఇంతమంది రాక్షసులకి ప్రభువుగా నిలబడ్డావు. కానీ ఇవాళ పరదారాగ్రహణం చేశావు. మహాపతివ్రత అయినటువంటి స్త్రీని అపహరించి తీసుకొచ్చావు. ఉద్యానవనంలో ఆ తల్లి కంటికి మంటికి ఏకధారగా ఏడుస్తోంది. దారుణమైనటువంటి పని చేశావు రావణ. నా మాట విను. నేను రాముడి ముందు నిలబడగలనని అనుకుంటున్నావేమో. రాముడి యొక్క తేజస్సు ముందు నిలబడలేవు. అగ్నిహోత్రంలో పడిన దీపపు పురుగు ఎలా నశించిపోతుందో, రాముడే లంకా పట్టణానికి వచ్చి నిలబడినటువంటి రోజున నువ్వు అలా నశించిపోతావు. రాముడు ధనుర్వేదాన్నంతటినీ తెలుసున్నవాడు. ఋషుల దగ్గర సమస్త అస్త్ర శస్త్రములు